విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల, శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యులు వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే